భగవతే వాసుదేవాయ. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతాయ విదాయ ప్రదాయ గౌరకథా రామాదాయ నగర కథాచారిణి. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే గౌరవాణి భగవద్గీత యథాతథము పరమగుహ్య జ్ఞానము. ఈ అధ్యాయం నుండి 9వ అధ్యాయం నుండి ఈ రోజు ఎన్నో శ్లోకం? 11వ శ్లోకం. దయచేసి మనం చెప్పుకుందాం దాన్ని. అవజానంతి మాం మూఢా అవజానంతి మాం మూఢా అవజానంతి మాం మూఢా అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో పరం భావమజానంతో పరం భావమజానంతో పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసము చేస్తారు. సమస్తానికి పరమ ప్రభువునైన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్యశ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాదుల వారి ద్వారా శ్రీల ప్రపాదికి దేవదేవుడు మానవుల్లాగా కనిపించినప్పటికీ సామాన్య మనిషి కాడని ఈ అధ్యాయంలోని గడిచిన శ్లోకాల వివరణను బట్టి స్పష్టమైంది. సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి, పోషణ, విలయ కార్యములు చేసే భగవంతుడు మానవ మాత్రుడు కాలేడు. అయినా శ్రీకృష్ణుడు కేవలం ఒక శక్తివంతుడైన వ్యక్తి తప్ప మరేమీ కాదని భావించే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. బ్రహ్మ సంహితలో ధ్రువపరచబడినట్లు ఈశ్వర పరమః కృష్ణ, నిజానికి అతడు ఆది పురుషుడు, అతడే దేవదేవుడు. పలువురు ఈశ్వరులు అంటే నియామకులు ఉన్నారు. వారిలో ఒకడు ఇంకొకరి కంటే గొప్పగా కనిపిస్తాడు. భౌతిక జగత్తులోని సామాన్య కార్యనిర్వహణలో కూడా ఒక అధికారి లేదా ఒక డైరెక్టర్ మనకు గోచరిస్తాడు. అతని పైన మరొక సచివుడు, అతని పైన మంత్రి, అతని పైన ప్రెసిడెంట్ ఉంటారు. వారిలో ప్రతి ఒక్కడు నియామకుడే, కానీ ఒకడు వేరొకరిచే నియంత్రించబడతాడు. శ్రీకృష్ణుడు పరమ నియామకుడిని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు రెండింటిలోనూ నిస్సందేహంగా పలువురు నియామకులు ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు పరమ నియామకుడు అంటే ఈశ్వర పరమ కృష్ణ. అతని దేహము సచ్చిదానందం అంటే భౌతికమైనది కాదు. మనకు గడిచిన శ్లోకాల్లో వర్ణించబడిన అద్భుతమైన కార్యాలను భౌతిక దేహాలు చేయలేవు. భగవంతుని దేహం నిత్యమైనది, ఆనందమైనది, జ్ఞానపూర్ణమైనది. అతడు సామాన్య వ్యక్తి కాకపోయినా మూర్ఖులు అతనిని పరిహాసం చేస్తూ సామాన్యుడని భావిస్తారు. అతడు ఒక వ్యక్తిగా కంటే అంటే అర్జునుడిగా, మిత్రునిగా, కురుక్షేత్రంలో పాల్గొన్న రాజకీయవేత్తగా వర్తించిన కారణంగా అతని దేహం ఇక్కడ మానుషీం అని చెప్పబడింది. ఎన్నో రకాలుగా అతడు సామాన్య మానవునిగా వర్తించినా నిజానికి అతని దేహము సచ్చిదానంద విగ్రహమే అంటే నిత్యానంద పూర్ణ జ్ఞాన స్వరూపమే. ఇది వేదవాక్కులలో కూడా ధ్రువపరచబడింది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ
నిత్య జ్ఞానానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానునికి నా వందనాలు. గోపాల తాపని ఉపనిషత్తు చెప్తుంది ఈ విషయాన్ని. వేదవాక్కుల్లో ఇతర వివరణలు కూడా ఉన్నాయి. తమేకం గోవిందం, నీవు ఇంద్రియాలకు గోవులకు ఆనందాన్ని కలిగించే గోవిందుడవు. సచ్చిదానంద విగ్రహం, నీ రూపం దివ్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది, నిత్యమైనది. గోపాల తాపని ఉపనిషత్తు చెప్తుంది. శ్రీకృష్ణుని దేహానికి ఇది దివ్య గుణాలు ఉన్నప్పటికీ, ఇన్ని దివ్య గుణాలు ఉన్నప్పటికీ అది జ్ఞానానంద పూర్ణమైనప్పటికీ కృష్ణుని సామాన్య మానవులని పరిహరించే నామమాత్ర పండితులు, భగవద్గీత వ్యాఖ్యాతలు ఎంతో మంది ఉన్నారు. పండితుడు తన పూర్వ పుణ్యం వలన అసాధారణ వ్యక్తిగా జన్మించిన శ్రీకృష్ణుని గురించిన ఈ భావన జ్ఞానరాహిత్యం వలనే కలుగుతుంది. అందుకే అతడు మూఢుడని చెప్పబడతాడు. ఎందుకంటే మూఢజనులే శ్రీకృష్ణుని సాధారణ మానవుడని భావిస్తారు. భగవంతుని పరమ రహస్యమైన కార్యాలు, అతని వివిధ శక్తులు తెలియని కారణంగానే మూర్ఖులు శ్రీకృష్ణుని ఒక సామాన్య వ్యక్తిగా భావిస్తారు. శ్రీకృష్ణుని దేహము పూర్ణ జ్ఞానానంద చిహ్నమని, సమస్తానికి అతడే యజమాని అని, ఎవరికైనా అతడు ముక్తిని ప్రసాదించగలనని వారు ఎరుగరు. శ్రీకృష్ణునికి ఇన్ని దివ్య యోగ్యతలు ఉన్నాయని ఎరగని కారణంగానే వారు అతన్ని పరిహసిస్తారు. ఈ జగత్తులో భగవంతుని అవతరణ అతని ఆంతరంగిక శక్తి ప్రదర్శనమని కూడా వారు ఎరుగరు. అతడు ప్రకృతికి ప్రభువు. చాలా చోట్ల వివరించబడినట్లు మమ మాయా దురఖ్యయ, మాయా ప్రబలమే అయినా తన ఆధీనంలో ఉంటుందని అతడు చెప్పాడు. ఎవడైతే అతనికి శరణాగతుడు అవుతాడో వాడు మాయా నియంత్రణ నుండి బయటపడతాడు. శ్రీకృష్ణుడు శరణాగతుడైన జీవుడే మాయా ప్రభావం నుండి బయటపడగలిగితే సమస్త జగత్తు యొక్క సృష్టి, పోషణ, లయము కొనసాగించే ఆ భగవంతుడు మనకు ఉన్నట్టు భౌతిక దేహాన్ని ఎలా కలిగి ఉంటాడు? కనుక శ్రీకృష్ణుని గురించిన ఈ భావన పూర్తిగా మూర్ఖత్వం. అయినా సాధారణ వ్యక్తిగా కనిపించే శ్రీకృష్ణ భగవానుడు సమస్త పరమాణువులకు బ్రహ్మాండమైన విశ్వరూపానికి నియామకుడై ఉంటాడనే విషయాన్ని మూర్ఖులు ఊహించలేరు. అత్యంత పెద్దదైనది, అత్యంత సూక్ష్మమైనది వారికి ఊహాతీతము. అందుకే ఒక మానవ రూపము ఏకకాలంలో అనంతమైన దాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైన దాన్ని నియంత్రించగలగడం వారు ఊహించలేరు. నిజానికి అతడు అనంతమైన దాన్ని, సూక్ష్మమైన దాన్ని నియంత్రించిన ఈ భౌతిక జగత్తుకు వేరుగా ఉంటాడు. అనంతమైనది, సూక్ష్మమైనది ఏకకాలంలో నియంత్రించి వాటికి దూరంగా ఉండగలిగే అతని యోగమైశ్వర్యం అంటే అచింత్యమైన దివ్యశక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. మానవ మాత్రునిగా కనిపించే శ్రీకృష్ణుడు అనంతమైన దాన్ని, సూక్ష్మమైన దాన్ని ఏ విధంగా నియంత్రించగలడో మూర్ఖులు ఎరగకపోయినా విశుద్ధ భక్తులు దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడని వారికి తెలుసు. అందుకే వారు అతనికి సంపూర్ణ శరణాగతుడై కృష్ణ భక్తి భావనలో అంటే భగవత్ సేవలో నెలకొంటారు. మానవునిగా భగవంతుని అవతరణ గురించి నిరాకారవాదులు, సాకారవాదులు మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. కానీ కృష్ణ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రామాణిక గ్రంథాలైన భగవద్గీత, శ్రీమద్ భాగవతమును మనము చదివితే శ్రీకృష్ణుడు దేవదేవుడని అర్థం చేసుకోగలుగుతాం. ఈ భూమి మీద అతడు సామాన్య మానవునిగా అవతరించినా అతడు సామాన్య వ్యక్తి కాదు. శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలో తొలి అధ్యాయంలో శౌనకాది ఋషులు శ్రీకృష్ణుని కార్యాల గురించి విచారణ చేసినప్పుడు ఇలా పలికారు: కృతవాన్ కిల కర్మాని సహరామేణ కేశవ అతిమర్త్యాని భగవాన్ గూఢ కపటమానుష అని శ్రీమద్ భాగవతము 1వ స్కందము ప్రథమాధ్యాయం 20వ శ్లోకం నుండి ఉదహరించడం జరిగిందన్నట్టు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి మానవుడిలాగా వర్తించాడు. ఆ కారణంగా కపట రూపంలో అతడు ఎన్నో మానవాతీత కర్మలు చేశాడు. మానవునిగా భగవంతుని అవతరణ మూర్ఖులను భ్రమితులను చేస్తుంది. ఈ భూమి పైన ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసిన అద్భుతమైన కార్యాలను ఏ మానవుడు చేయలేడు. తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల ముందు ప్రకటమైనప్పుడు శ్రీకృష్ణుడు 4 భుజాలతో అవతరించాడు. కానీ తల్లిదండ్రుల ప్రార్థనల తర్వాత అతడు సాధారణ శిశువుగా మారిపోయాడు. భాగవతంలో బభూవ ప్రాకృత శిశువు అని చెప్పబడింది. అంటే అతడు అచ్చము సామాన్య మానవ శిశువుగా అయిపోయాడు. సామాన్య మానవునిగా భగవంతుని అవతరణం అతని దివ్య దేహ లక్షణాలలో ఒకటని ఇక్కడ తిరిగి చెప్పబడింది. అర్జునుడు శ్రీకృష్ణుని చతుర్భుజ రూపాన్ని చూడడం కొరకు ప్రార్థించాడని తేనైవ రూపేణ చతుర్భుజేన భగవద్గీత 11వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఈ రూపాన్ని చూపించిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుని అభ్యర్థన మేరకు తిరిగి మూల మానవ రూపాన్ని స్వీకరించాడు. మానుషం రూపం. భగవంతుడు ఈ వివిధ లక్షణాలు నిశ్చయంగా సాధారణ మానవునికి చెందినవి కావు.
శ్రీకృష్ణ భగవానుని పరిహసించేవారు. సరే మళ్ళీ చెప్పుకున్నాం, ఇక్కడ వరకు మనం దీన్ని వివరించుకున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, అవజానంతి మామూఢ మానుష్యం తనుమాశ్రితం పరం భావమజానంతో మమభూత మహేశ్వరం. మనకున్న జ్ఞానం ఎంత, మనకున్న విశ్లేషణ పరిజ్ఞానం ఎంత, మనము అసలు మనకున్న 2 కళ్ళతోటి అతి దగ్గరగా ఉన్న స్థితినే చూడలేము, అతి దూరంగా ఉన్న స్థితిని కూడా చూడలేము మనం. ఇది మన స్థితి. చీకటి పడితే ఏది కనిపించదు, అతి కాంతి కనిపించినప్పుడు ఏది చూడలేము. ఇది మన స్థితి. అంటే మన ఏ స్థితి కానీ, మానవుడికి ఉన్న ఏ స్థితి కానీ అతి పరిమితమై ఉంటది. అతి పరిమితం. ప్రకృతి స్థితికి కూడా లోబడి 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 ఉండే స్థితి. కానీ మనకున్న దురహంకారంతో మనం ఏం చేస్తా ఉంటామంటే, ఈ ప్రకృతిని మన ఆధీనంలోకి తీసుకుందామని ప్రయత్నం చేస్తూ, ప్రకృతి మన ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ మనం ఆ ప్రకృతి యొక్క భయంకరమైన కోరల్లో చిక్కుకొని మనము పతనమైపోతూ ఉంటాం. మన దేహాన్ని, మన భావనలన్నీ అంతం చేసుకుంటూ ఉంటాం. ఎందుకో ఇది అజ్ఞానంతో చేసేది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుడు మానవుడే అని కొంతమంది, ఎంతో మంది మనకి ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు. కృష్ణుడు భగవంతుడైతే అతనికి అతీత లక్షణాలు ఏమున్నాయి చెప్పు. అతను ఎంతో మంది గోపికలతోటి అదేమంటారు, దాని రాసలీల, అది రాసలీల అనేది భక్తులకు ఏం చేస్తుంది, అది దివ్యమైన లీల అని అర్థమవుతుంది. అది అభక్తులకు ఏమర్థమవుతుంది, అది భౌతికంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే భక్తుడికి అభక్తుడికి ఒక వెరీ థిన్ లైన్ ఉంటుంది, చాలా సన్నటి రేఖ ఉంటుంది. భక్తుడికి అభక్తుడికి, పుణ్యానికి పాపానికి, అర్థమైందా, మంచికి చెడుకు. ఈ యొక్క సన్నని రేఖను మనము అటు ఇటు అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకు అర్థమవుతా ఉంటాయి అన్నట్టు. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, భగవంతుడు లేనప్పుడు అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఈ కలియుగంలో మనం భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే ఆయన ఉనికి ఏదని ప్రశ్నించుకుంటున్న మనమే ఇట్లుంటే, అదే స్వయం భగవంతుడు ఉన్న కాలంలోనే నేనే అసలు కృష్ణుణ్ణి అని ఇంకొకటి వచ్చాడు కృష్ణుడి రూపంలో. అంటే వాడు ఎన్ని సంవత్సరాలో వాడు ప్రయత్నం చేశాడు, కృష్ణుడిలాగా నడవడం, కృష్ణుడిలాగా నవ్వడం, కృష్ణుడిలాగా ఫ్లూట్ పట్టుకోవడం, కృష్ణుడిలాగా కిరీటం పెట్టుకోవడం, ఒక చక్రాన్ని ధరించి చేతిలో పెట్టుకోవడం, ఇదే సుదర్శన చక్రం అని ఇంకొక కృష్ణుడు, నేనే వాసుదేవ కృష్ణుని, అసలైన వాసుదేవ కృష్ణుని అని ఇంకొకటి వస్తాడు. భగవంతుడు ఉన్నప్పుడే భగవంతుడు ముందే. ఇక మనము ఇప్పుడు భగవంతుడు అవతార సమాప్తి చేసిన తర్వాత మనలాంటి అతి తెలివి పనులు ఇంకెంత చేస్తారో ఆలోచించుకోవాలి మనం. అర్థమైందా? అయితే ఆ కృష్ణుడు ఒకసారి అసలైన కృష్ణుడికి కబురు పంపిస్తాడు, నేనే అసలు కృష్ణుడిని, నాలాగా నటిస్తున్నావు నువ్వు ఇంకొకసారి నీ యొక్క అదేంటి నీ యొక్క నడవడికను అదుపులో పెట్టుకోకపోతే నిన్ను నేను సంహరించాల్సి వస్తుంది అని హెచ్చరిక పంపిస్తాడు. ఎవరి ద్వారా? ఈ యొక్క ప్రతినిధి ద్వారా పంపించినప్పుడు కృష్ణుడికే డైరెక్ట్ గా. మరి అలాంటి కృష్ణుడికే డైరెక్ట్ గా పంపినప్పుడు మనలాంటి భక్తులతోటి మూడులు వాదించరా? ఇక్కడ చెప్పబడుతుంది, మూడా మానుషం తనుమాశ్రితం అని చెప్పబడుతుంది. మూడులు ఇంకెంతగానో వాదిస్తారు. ఎందుకంటే ఇది కలియుగం. కలియుగం ఎలాంటిది? కల్మశాలకు నిలయం. ఈ కల్మశాలకు నిలయమైనటువంటి కలియుగంలో భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తారు. భగవంతుడు స్వయం అవతారం చేసుకున్నప్పుడే ఆయన ఉనికిని ప్రశ్నించిన స్థితిలో ఉన్నప్పుడు జీవుడు, పెద్ద జీవుడు, మరి భగవంతుడు ఈ కలియుగం యుగం మారినప్పుడే, ద్వాపర యుగంలోనే ఆ పరిస్థితి ఉన్నప్పుడు మరి యుగం మారిన ఈ కలియుగంలో ఉన్నదో అనడానికి ఆశ్చర్యం ఏమి లేదు, ఖచ్చితంగా ఉంటది. అయితే మరి శ్రీకృష్ణునికి అలాంటి కబురు పంపినప్పుడు తన ప్రతినిధి ద్వారా కృష్ణ భగవానుడు, సరే మరి ఇప్పుడు నువ్వు నీ నడవడిక మార్చుకుంటే మార్చుకో, లేకపోతే యుద్ధానికి సిద్ధం కాదని హెచ్చరిక పంపిస్తాడు ఆ నకిలీ కృష్ణుడు అసలు కృష్ణుడికి. కృష్ణుడు నవ్వుకొని, మరి ఇక సమయం ఆసన్నమైంది, ఇతని పరిస్థితిని కూడా నేను ముగించాలి కదా, ఇతని ఆటను కూడా అనుకొని, సరే యుద్ధానికి రమ్మని అక్కడ మాట్లాడుకుందాం, చూసుకుందాం అంటే యుద్ధం ప్రకటమైంది. యుద్ధానికి ఈయన సేనలు ఆయన సేనలు అన్నీ వస్తాయి.
కృష్ణుడు మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు, నాయన నన్ను అనుకరించకు, నాలాగా నటించకు, ఇది తప్పు నువ్వు చేసేది, ఎందుకంటే నీ పరిస్థితి ఏమిటో నువ్వు అర్థం చేసుకో అంటే అప్పుడు ఆ నకిలీ కృష్ణుడు అంటున్నాడు, నేను అసలైన కృష్ణుణ్ణి, వాసుదేవ కృష్ణుని నేను, నువ్వు నన్ను నా పేరు పెట్టుకొని వసుదేవ కృష్ణుడిగా నువ్వు చలామణి అవుతున్నావు కాబట్టి నిన్ను సంహరిస్తాను, నేనే అసలైన కృష్ణుణ్ణి అని. అది ఎంత అజ్ఞానం, డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి పోయి నేనే భగవంతుని అన్నట్టు కథ. ఇప్పుడు కృష్ణుడు ఇక తప్పదు. హరిబోల్ పుండరీక వాసుదేవుడు పుండరీక వాసుదేవుడు అయితే కృష్ణుడి పైకి ఆ యొక్క పౌండ్రక వాసుదేవుడు ఇసురేస్తాడు, బాణాలు వేస్తాడు. వేసినప్పుడు కృష్ణుడు వాటిని అతి సునాయాసంగా పక్కకు తప్పించి ఇక కృష్ణుడు ఇతనితో లాభం లేదు అని నీ పైన ఇక సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, జాగ్రత్తగా నువ్వు ఇప్పటికైనా మారు అని చెప్తే, నువ్వేంటి నా పైన సుదర్శనాన్ని ప్రయోగించేది, నేనే ప్రదర్శిస్తాను అని ఆయన చేతులున్న చక్రం ఆయుధం తయారు చేసుకుని పెట్టుకుంటాడు కదా, దాన్ని కృష్ణుడి మీదకి విసిరేస్తాడు. అదేమైంది, ముందుకు పోయి కింద పడుతుంది. అది కృష్ణుడి దగ్గరికి పోదు, ఎందుకంటే అది వాస్తవానికి సుదర్శన చక్రం కాదు కదా, సుదర్శన చక్రం లాగా భ్రమింపజేసే ఒక చక్రాన్ని తయారు చేసి చేతులు పెట్టుకుంటాడు. అంటే కృష్ణుడి కంటే గొప్పవాడిని నేను అనుకునే అహంకారం ఇది, అర్థమైందా? అలాంటి జీవులు ఈ లోకంలో ఇప్పటికి కూడా చాలా నేనే భగవంతుని, నాదే భగవంతుని అవతారాలను చెప్పుకునే స్థితిలో ఉన్నారు ఇక్కడ. అయితే కృష్ణుడు ఇక తప్పదనుకొని ఆయన మీద సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే అతని శిరస్సును ఖండిస్తాడు. స్వయం భగవంతుడు ఉన్నప్పుడే భగవంతుడితోటే నువ్వు భగవంతుడి కాదు నేను భగవంతుడు అని చెప్పుకునే జీవులు మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? కలియుగంలో కల్మశాలకు నిలయమైన స్థితిలో ఇంకా భయంకరమైన స్థితి ఉంటుంది. అందుకనే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం చెప్తుంది మనకు. అంటే పరమార్థం అంటే ఏం చెప్తుంది? వదంతి తత్వం విదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి సభ్యతే అని భాగవత ప్రమాణం చెప్తుంది. అంటే అద్వయ జ్ఞానం అంటే ఈ అద్వితీయ వాస్తవ వస్తువు ఏదైతే ఉందో ఒకటి, దాన్నే జ్ఞానులు పరమార్థం అని చెప్తారు. ఆ అద్వయ వస్తువు అంటే ఏది? బ్రహ్మం అంటే పరమాత్మ లేక భగవంతుడు అని కూడా చెప్తారు. దాన్ని ఈ మూడు విధములుగా చెప్పబడుతుంది ఆ స్థితి. అంటే బ్రహ్మ, పరమాత్మ, మళ్ళీ భగవానుడు. అంటే ఇక్కడ అద్వయ జ్ఞాన తత్వ వస్తు కృష్ణేరా స్వరూప బ్రహ్మ ఆత్మ భగవాన్ తినసార రూప అని చైతన్య చరితామృత ప్రమాణం చెప్తుంది మనకు. అంటే అద్వయ జ్ఞానం యొక్క భగవత్ ప్రీతియే పూర్ణము, బ్రహ్మ ప్రతీతి అసత్య గ్రూపమైనటువంటి ఈ యొక్క పరమాత్మ ప్రతీతి అంశికం అని చెప్పబడుతుంది. అంటే ఇది చెప్తుంది, భక్తి యోగే భక్తపాయ జహార దర్శన సూర్యజేన సవిగ్రహ దేకే దేవగణ జ్ఞానయోగే మార్గే తారే భజే జై సభ బ్రహ్మాత్మ రూపే తారే కరే అనుభవ అని చెప్తుంది మనకు. అంటే ఈ యొక్క బ్రహ్మము కృష్ణుని యొక్క అంగకాంతి అనేది శృతి ప్రమాణం మనకు. ఉపనిషత్ ప్రమాణాలు చెప్తాయి మనకు. కఠోపనిషత్తు ప్రమాణము, ముండకోపనిషత్తు ప్రమాణము, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రమాణం చెప్తుంది. నత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతమను భాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని చెప్తుంది. అంటే ఆ యొక్క స్వప్రకాశ పరబ్రహ్మాన్ని ఏదైతే ఉందో సూర్యచంద్ర నక్షత్రాతులు కూడా ఏవి కూడా లేకపోతే ఏ విద్యుత్ కాంతులు కూడా ప్రకాశింపచేయలేవు ఆ పరబ్రహ్మ స్వరూప స్థితిని. ఇక అగ్ని యొక్క సంగతి చెప్పేదేమని చెప్పు. కానీ ఇక్కడ ఆ యొక్క స్వప్రకాశ పరబ్రహ్మము ఏదైతే ఉందో దాన్ని అనుసరించే మరీచి మాలి ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీప్తిమంతం అవుతా ఉంటాయి. ఈ యొక్క భగవంతుని యొక్క అంగకాంతి చేతనే ఈ సకల చరాచర జగత్తు ప్రకాశమానం అవుతుంది అని చెప్పబడుతుంది. అంటే పరమాత్మ రూపాన్ని జ్యోతిర్మయ చక్రం చేత ఆచ్ఛాదింపబడి ఉన్నదని తెలుసుకోవాలి మనకు. ఇది ఈశోపనిషత్తు ప్రమాణం చెప్తుంది మనకు. అంటే ఇంకా భగవంతుని ఏ విధంగా కీర్తిస్తున్నాయి వేద ప్రమాణాలు అని చెప్తే, హే భగవాన్
నీవు భక్తుల చేత ఉపాసించబడతావు, నీవు జ్ఞానమయుడు, కర్మ నియంతవు నీవే, భక్తుల భక్తిని తెలిసిన వాడివి నీవే, వేదాలను ఉపదేశించి బ్రహ్మకు ప్రియుడమైనావు నీవు అనుగ్రహించి ఏదైతే ఉందో ఈ దివ్య తేజో రాశిని ఉపసంహరింపు అని చెప్తున్నాను. అప్పుడే నేను నీ యొక్క కళ్యాణతను రూపాన్ని కూడా దర్శించ సమర్థుడు అవుతాను. అలాంటి అధికారాన్ని నీవు ప్రసాదించావు నాకు. నీవు పరిపూర్ణుడవు. జగత్తులో ప్రవేశించిన ఈ యొక్క అంశమైన పరమాత్మ, లేకపోతే మళ్ళీ ఈ యొక్క జీవులకు, మేమందరం కూడా జీవులమైనటువంటి మనమందరం కూడా చిత్స్వరూపులమే భగవంతునికి. కేవలం నీ కృప ఉంటేనే నిన్ను దర్శించగలం మేము అని వేదాలు కీర్తిస్తున్నాయి భగవంతుని. అంటే ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి? ఆ ధృతరాష్ట్రునికి కూడా భగవంతుడు తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? ఈయనే భగవంతుడు ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి పాండవుల యొక్క ప్రతినిధిగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఈ యొక్క సంధి కోసం వెళ్తాడు. వెళ్ళి ఆ యొక్క అన్నిటిని వివరిస్తుంటాడు. మీరు పాండవులను జయించలేరు, వాళ్ళు కనీసము 5 ఊర్లనైనా అడుగుతున్నారు రాజ్యం ఇవ్వకపోయినా అన్నప్పుడు కనీసం సూది మనం మోపినంత స్థలాన్ని కూడా ఇవ్వమని వాళ్ళు హెచ్చరిస్తారు. చివరికి ఈయన హెచ్చరించినప్పుడు కృష్ణుడు చెప్తాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఒకవేళ ఇలాగే ఉంటే వాళ్ళు చేసే యుద్ధంలో భయంకరంగా మీరు పతనమైపోతారు. ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని సంహరిస్తానో నేను చెప్తున్నాను వినండి అని చెప్తున్నప్పుడు వీళ్ళ కోపం వచ్చి కృష్ణుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇతన్ని బంధించి ఇక్కడనే చేసేద్దాం మనమని వాళ్ళందరూ తాళ్లు తెచ్చి కృష్ణుని బంధించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కృష్ణుడు నవ్వుకొని తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించి వాళ్ళందరినీ మూర్ఛిల్లిపోయే విధంగా చేస్తాడు. ఏం జరుగుతుందని ధృతరాష్ట్రుడు అర్థించినప్పుడు ఆ యొక్క ధృతరాష్ట్రునికి భగవంతుడు తన దివ్య చక్షువులనిచ్చి తన దివ్య రూపాన్ని చూపిస్తాడు. మరి ఒక సామాన్య మానవుడు ఈ విధంగా తన విరాట్ స్వరూపాన్ని చూపించగలుగుతాడా? అదే భగవంతుడు అర్జునుడు యుద్ధం సమయంలో నేను యుద్ధం చేయలేను అని గాంధీవాని కింద జారవిడిచి చతికిలబడినప్పుడు భగవంతుడు చంపేవారెవరు, చచ్చేవారెవరు, అంతా నేనే చేసేది, నేను ప్రేరేపింపజేసేది, ఈ యొక్క కార్యాలు జరిపింపజేసేది మొత్తం నేనే కదా అని చెప్పి అర్జునుడికి జ్ఞానబోధ చేసి తన విరాట్ స్వరూపాన్ని చూసినప్పుడు ఆ దివ్య చక్షువులను ఇస్తాడు అర్జునుడికి. అప్పుడు కూడా ఎందుకంటే సామాన్య జ్ఞానంతో, సామాన్య చక్షువులతోటి, మాంసకృతమైన ఈ యొక్క చక్షువులతో మనం భగవంతుని యొక్క దివ్య రూపాన్ని చూడలేము. ఎందుకు చూడలేము అంటే 1,000,000 సూర్య సమప్రభం, ఒక్క సూర్యున్నే మనం ఎదురుగా నిలబడి చూసే శక్తి లేని మన కళ్ళు చీకటి పడితే ఆ చీకట్లో ఏమున్నదో కూడా చూడలేని హీన స్థితిలో ఉన్నాయి మన యొక్క భౌతిక చక్షువులు. అలాంటి దివ్యమైన 1,000,000 సూర్య సమప్రభమైనటువంటి ఆ కాంతి రూపమైనటువంటి భగవంతుని తేజాన్ని మనం చూడగలుగుతామా? కేవలం ఆ భగవంతుని దేహ కాంతితోటే భాగవత ప్రమాణం చెప్తుంది. భగవంతుడి ఆ యొక్క దేహ కాంతితోటే ఈ సర్వలోకాలకు వెలుగును ప్రకాశింపజేయబడుతుంది. అక్కడ భగవంతుని లోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నా సూర్య నశశాంక అని చెప్పబడుతుంది. కేవలం భగవంతుడు దేహకాంతితోటి ఆ దివ్య ఆధ్యాత్మిక గోలోకం, వైకుంఠ లోకాలన్నీ కూడా ఇట్లా ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటాయని చెప్పబడుతుంది. మన కోసం ఈ భౌతిక లోకంలో భౌతిక స్థితులను, అంటే ఆ యొక్క దివ్య ఆధ్యాత్మిక లోకాలకు షాడో లాంటివి ఈ యొక్క లోకాలన్నీ కూడా. అలాంటి స్థితిలో ఉన్న మనము ఆ దివ్య భగవంతుణ్ణి తప్పుగా మానవుడిగా అంచనా వేయడం అనేది మన యొక్క మూఢత్వం అని చెప్తుంది శాస్త్ర ప్రమాణం. ఇది ఇంకా మనకు ఎక్కడ దాకా ఆపుకున్నాం మనం? అది శ్రీకృష్ణుడు దేహానికి మాయవాద తత్వంతో ప్రభావితులైన శ్రీకృష్ణుని. ఒక్క నిమిషం. శ్రీకృష్ణ భగవాన్ని పరిహసించేవారు మాయావాద తత్వంతో కలుషితులైన వారు కొందరు శ్రీకృష్ణుడు కేవలం సామాన్య మానవుడని నిరూపించడానికి శ్రీమద్ భాగవతము నుండి ఈ శ్లోకాన్ని ఉదాహరిస్తారు. అహం సర్వేషు భూతేషు భూతాత్మ అవస్థిత. సదా భగవంతుడు ప్రతి జీవునిలోనూ నెలకొని ఉన్నాడు. ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణుని పరిహసించే అప్రామాణిక వ్యక్తులు వ్యాఖ్యానాలను చదవడం కంటే జీవకోస్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ల వంటి వైష్ణవ ఆచార్యులను అనుసరించడం మనకు మంచిది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి.
మాయావాద సిద్ధాంతాన్ని మనం అనుసరించకూడదు. ఎందుకు? మళ్ళీ అజ్ఞాన గర్తంలో పడి కొట్టుకుపోతాం మనం. ఇక్కడ అందరూ భక్తులే కదా అనే ఆ అపరిమిత జ్ఞానంతో, అది అపరిపక్వ జ్ఞానంతో మనం ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ అపరిపక్వ జ్ఞానం అంటే, అపరిమితం అంటే పరిమితం కంటే ఉన్నతమైనది, పరిమితం అంటే ఒక స్థాయికి లోబడి ఉన్నది, అపరిపక్వ అంటే పరిపక్వం కానటువంటి స్థితిలో ఉన్నది. ఇలాంటి స్థితిలో మనము అపరిమితమైన దివ్య జ్ఞానంతో ఆలోచించాలి మన వైష్ణవ ఆచారాలు ఇచ్చినటువంటిది. ఎందుకంటే ఇక్కడ చైతన్య మహాప్రభువే స్వయంగా వారణాసిలో ఎంతో మంది మాయావాద సన్యాసులను వైష్ణవ భక్తులుగా మార్చారు. మాయావాద సన్యాసులనే. ఎందుకు? ఈయన స్వయం భగవంతుడు, ఈయన అవతార లీలను చూపించాడు చైతన్య మహాప్రభు, భగవంతుడే. అలాంటిది మనకు ఉన్నటువంటి ఈ యొక్క మనకున్నటువంటి ఈ సామాన్య జ్ఞానంతో భగవంతుడి స్థితిని, భగవంతుడి ఉనికిని మనం విశ్లేషించలేము. కేవలము మనకున్న వైష్ణవ ఆచార్యులు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో ఆ మార్గంలో మనం నడవడమే మనకు ఉత్తమ స్థితులను కల్పిస్తుంది. ఇక్కడ మనకు మన ఆచార్యులు భగవంతుని కోసం చెప్తున్నారు. శ్రీకృష్ణుడు తన ప్రధాన అంశమైన పరమాత్మ రూపంలో చరాచర జీవులను నెలకొని ఉన్నాడని కేవలం అర్చామూర్తికి ఆలంలోని భగవద్ రూపం ఆదరణ చూపిస్తూ ఇతర జీవులను గౌరవించని ఆరంభ దశలోని సాధకుడు మందిరంలో భగవన్మూర్తి వృధాగా పూజిస్తున్నారని ఈ శ్లోకం వ్యాఖ్యానిస్తూ స్త్రీల జీవకోశాన్ని పలికారు. భగవద్భక్తులు 3 రకాలుగా ఉంటారు. ఆరంభ దశలోని సాధకులు అత్యల్ప స్థితిలో ఉంటారు. ఆరంభ భక్తులు ఇతర భక్తుల కంటే ఆలయంలోని త్రివిగ్రహానికి ఎక్కువ శ్రద్ధ ఆదరము చూపిస్తారు. ఇటువంటి స్వభావాన్ని సరిదిద్దుకోవాలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు హెచ్చరించారు. శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి హృదయంలో పరమాత్ముడుగా ఉన్న కారణంగా ప్రతి దేహాన్ని భగవన్మూర్తిగా లేదా భగవన్ మందిరంగా భక్తుడు చూడాలి. అంటే భగవన్ మందిరానికి నమస్కరించినట్లే పరమాత్ముడు వసించి ఉండే ప్రతి దేహానికి అతడు తగిన ఆదరణ చూపాలి. కనుక ప్రతి ఒక్కరిని తగినంత గౌరవాన్ని చూపించాలే గాని నిర్లక్ష్యం చేయకూడదు. ఆలయ పూజలను ఎగతాళి చేసే పలువురు నిరాకారవాదులు కూడా ఉన్నారు. భగవంతుడు సర్వత్రా ఉన్నప్పుడు మనిషి ఆలయ పూజలకే అతను ఎందుకు పరిమితం చేసుకోవాలని వాళ్ళు అంటారు. కానీ భగవంతుడు అంతటా ఉంటే ఆలయంలో లేడా? త్రివిగ్రహంలో లేడా? సాకారవాది నిరాకారవాది ఒకరితో ఒకరు నిరంతరము కలహించుకున్నప్పటికీ కృష్ణ భక్తి భావంలోని పరిపూర్ణ భక్తుడు మాత్రం శ్రీకృష్ణుడు దేవదేవుడే అయిన బ్రహ్మ సంహితలో ధృవపరచబడినట్లు సర్వవ్యాపి అని ఎరిగి ఉంటాడు. అతని స్వధామము గోలోక బృందావనమే అయినా అతను సర్వదా ఎక్కడ వసించినా తన విభిన్న శక్తి రూపాల ద్వారా, తన ప్రధాన విస్తారం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలోని అన్ని భాగాలలో సర్వత్రా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నట్టు. అంటే ప్రాథమిక స్థాయిలో ఉండే భక్తులకు ఈ విషయాలు మనం సాధారణంగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే భగవంతుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో త్రివిగ్రహం ఏదైతే ఉంటుందో దేవదేవుడి విగ్రహము, ఆ విగ్రహ రూపంలోనే భగవంతుడు ఉన్నాడని భావించే స్థితిలో ప్రాథమిక స్థాయిలో ఉండే భక్తులు ఉంటారు. అదే ఒక ఉన్నత స్థితికి ఎదిగిన వైష్ణవుడి స్థితిని ఏం ఆలోచిస్తాడు? అణువణువులో కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ప్రతి జీవులో అంటే ఆ పండితుల్లోనూ లేకపోతే కుక్కలోను, కుక్క మాంసం తినే చండాలుల్లోనూ ప్రతి స్థితిలో కూడా అణువణువులో భగవంతుడే ఉంటాడని ఒక భక్తుడు గ్రహిస్తాడు అనే విషయాన్ని మనకు భాగవత ప్రమాణం కూడా తెలియజేస్తున్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే శాస్త్ర ప్రమాణం చెప్తుంది, యశ్చ ప్రభవతో జగదండ కోటి స్వశేష వసుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సంగీతం మనకు తెలియజేస్తుంది. అంటే కోటి బ్రహ్మాండాలలో అశేషమైన వసుదాది ఐశ్వర్యముల ద్వారా వెలుగొందుతున్నటువంటి ఆ యొక్క నిష్కల అనంత అశేష బ్రహ్మము ఎవరి కాంతి చేత ఉత్పన్నమైనదో అట్టి ఆది పురుషుడైనటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అని చెప్తుంది శాస్త్ర ప్రమాణం. అంటే ప్రామాణికంగా మనకు బ్రహ్మణో ఇది ప్రతిష్ఠా అహమృత శావ్యశ్చ శాశ్వతశ్చ ధర్మశ్చ సుఖశ్చ కాంతి కశ్చ అని భగవద్గీత ప్రమాణం కూడా తెలియజేస్తుంది మనకు. అంటే పరబ్రహ్మకు అవినాశమైన మోక్షానికి
ధర్మానికి సచ్చిదానంద రూపైన నిరాకార బ్రహ్మానికి అన్నిటికీ కూడా నేనే ఆశ్రయంగా ఉన్నాను అంటే వీటన్నిటికీ కూడా మూలాధారం నేనే ఉన్నాను స్వయంగా భగవంతుడే ప్రకటిస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడే. మరి శ్రీకృష్ణుడికి ఆ శక్తి లేకపోతే ఒక చిటికన వేలి పైన 7 రాత్రులు 7 పగలు అంత పెద్ద అన్ని కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని నిలిపేవాడా? 16,000 గోపికలతోటి ప్రతి ఒక్కరి దగ్గర తను ఉపస్థితుడై ఉండేవాడా భగవంతుడు? మరి భగవంతుడు కూడా మనలాగే సామాన్యుడై ఉన్నాడు అని మనం అనుకుంటే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా త్రేతాయుగంలో మునీశ్వరులు, యతీశ్వరులు, వాళ్ళంతా కూడా వాళ్ళ కోరికను ఈ యొక్క ద్వాపర యుగంలో భగవంతుడు తీర్చాడన్నట్టు. ఎందుకంటే ఆ యుగంలోనే వారు అతన్ని ఆ దివ్య సుందర రూపాన్ని చూసి ఆ భగవంతుణ్ణే ఆలింగనం చేస్తున్నామని ఆ పురుష రూపంలో ఉన్న యతీశ్వరులు మునీశ్వరులే ఆ భగవంతునికి ఆకర్షితులైపోతారు. భగవంతుడు వారి కోరికను అర్థం చేసుకొని నేను మీ కోరికను మీ భావాన్ని, ఎందుకంటే చూడండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, మన భావన గ్రాహి జనార్దన అని చెప్తున్నాడు. అంటే మన భావాన్ని గ్రహించేవాడు, మన పైకి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన హృదయంలోనే భగవంతుడు ఉపస్థితుడై ఉన్నాడు. మన హృదయంలో ఎలాంటి భావన చేస్తామో దాన్ని వెంటనే గ్రహించేస్తాడు భగవంతుడు. వారి హృదయంలో ఉన్నటువంటి భావనను గ్రహించి వారికి అనుగ్రహిస్తాడు. నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణ ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడుగా అవతరిస్తున్నాను. మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ దివ్య భక్తి భావాన్ని నేను అనుగ్రహిస్తాను, మిమ్మల్ని నేను ఆ విధంగానే పరిపాలిస్తానని భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు గురు పరంపర ఏం చెప్తుంది, యస్య బ్రహ్మేతి సంజ్ఞాం క్వచిదపి నిగమే యాతి చిన్మాత్ర సస్త కంసో యస్తాంశంకే సర్వి భవతి వశే అన్నేవ మాయాం పుమాంస అని చెప్పబడుతుంది. ఏకం యస్త్వైవ రూపం విలసతి పరమ వ్యోమ్ని నారాయణాఖ్యం స శ్రీకృష్ణో విదత్తాం స్వయమిహ భగవాన్ ప్రేమ తత్పాదభాజం అని మనకు ప్రామాణిక ఆచార్య పరంపర గోస్వాముల పరంపర మనకు చెప్తుంది. అంటే ఎవరి యొక్క నిర్విశేష చిన్మాత్ర సత్తా శత్రువులలో అక్కడక్కడ బ్రహ్మమని పేర్కొనబడిందో, ఎవరి సంశయం మాయా నియంత్రమకు కారణార్ణవ సాయి పురుషునిగా మాయను తన వశంలో అందించుకొని దాని యందు తన దృష్టి శక్తిని సంచారం చేసి తద్వారా బ్రహ్మాండాలను సృష్టింపజేసిందో, ప్రద్యుమ్న రూపంలో ఉండి మత్స్య కూర్మాది అంశాలతోటి అవతారముగా ప్రకటమై మనకు విభవమైన లీలావతారం ధరించును. ఎవరి యొక్క ముఖ్య రూపము నారాయణ నామంతో పరమ వ్యోమమున విలసించును. అట్టి స్వయం భగవానుడకు శ్రీకృష్ణుడు ఇహ జగత్తులో తన కర కమలాలను సేవించు భక్తులకు తన యందు ప్రేమను ప్రసాదించుగాక అని గోస్వాములు ప్రార్థిస్తున్నారు. అంటే మనకు చైతన్య చరితామృతం కూడా తెలుస్తుంది, బ్రహ్మతార అంగకాంతి నిర్విశేష ప్రకాశే సూర్యజేన చర్మచక్షే జ్యోతిర్మయ భాషే అని చెప్తుంది. తాహార అంగేల శుద్ధ కిరణ మండల ఉపనిషత్ కహే తారే బ్రహ్మ సునిర్మల. భగవంతుడు నిర్విశేష గుణములను క్రోడీకరించి నిత్య సవిశేషుడుగా ఉంటాడు అని చెప్పబడుతుంది. అంటే మన ఆచార్య పరంపర ఏం చెప్తుంది అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. శాస్త్రం చెప్తుంది మనకు, ఈశ్వర సర్వభూతానాం హృద్యేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. సర్వజీవుల హృదయంలో పరమాత్మ రూపంలో నేనే ఉన్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. పరమాత్మయే ఈ యొక్క సర్వజీవుల నియంత మరియు ఈశ్వరుడు ఆయనే. యంత్రారూఢమైన వస్తువులు ఏ విధంగా భ్రమిస్తుందో అట్లే ఈ సకల జీవులు జగత్తు ఈశ్వరుని సర్వ నియంతృత్వ ధర్మంను అనుసరించి భ్రమించుతున్నవి అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి స్థితిలో కూడా భగవంతుడు ఒక అంశంలో ప్రవేశించి ఉన్నాను అని చెప్తున్నాడు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే అని చెప్తున్నాడు భగవంతుడు. మనం ఈ శ్లోకాన్ని నిన్నే చెప్పుకున్నట్టున్నాం మనం. ఇది
ఇది భగవంతుని దివ్యమైన స్థితుల గురించి ఈ యొక్క శ్లోకం మనకి ఈ రోజు వివరించింది అన్నట్టు. అయితే మనం అర్థం చేసుకోవాలి ఇంకా భగవంతుడు మన కోసం ఎంత దయాళుడై ఉన్నాడంటే ఈ యొక్క సర్వవ్యాపకుడై అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు. అయినా సామాన్యులమైన మనం భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించలేము మనం అసలు. అంటే మూడులు అంటే ఎవరు? వివేకరహితులు. ఏది సత్యమో ఏది నిత్యమో ఎరుగరు అసలే. మనం మూడులు ఏం చేస్తారు? తానే కర్తలమని అహంకార మమకారాల చేత విర్రవీగేవారు అన్నట్టు, ఈ రాగద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు అన్నట్టు, భోగవాంఛలతోటి కాముకులై ప్రవర్తించేటోళ్ళు, ఈ దేహం ఈ లోకం శాశ్వతమని భావించే అల్పబుద్ధులు వీళ్ళందరూ. ఈ మూడులు అనబడే వాళ్ళు విద్యాహీనులే కానక్కర్లేదు, వేదాధ్యయనం చేసిన వారు కూడా కావచ్చు, శాస్త్రాలు వల్ల వేసిన పండిత మాన్యులు కూడా కావచ్చు, కానీ పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని ఎరగని వారు వాళ్ళంతా కూడా. వేదాన్ని వల్లి వేయడం వల్లనే సంపూర్ణ బ్రహ్మజ్ఞానం వచ్చి చేరదు, ఆ వేద జ్ఞానం వస్తుంది అక్కడ. ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని అనుసరించి భగవంతుని స్థితులను తెలుసుకునే స్థితిలో ఉండరు. ఎందుకంటే అహం అనేది ఉంటది ఇక్కడ, నేనే గొప్ప, నాకే అంత తెలుసు అనే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మూర్ఖుడు మూడులు అంటారు వాళ్ళు. అంటే భగవంతుడు వాస్తవానికి పరమ దయాలు అన్నట్టు. అదే విషయాన్ని మనం అందరి కరుణసింధు ఆయన భగవంతుడు కరుణసింధు. హే కృష్ణ కరుణసింధో దీనబంధో జగత్పతి అని ప్రార్థిస్తాం మనం. అందుకని భగవంతుడు అంటే భగవంతుడు ఆయన క్రియేషన్ చేసిన ఈ సృష్టికి భంగం వాటిల్లి ధర్మజ్ఞానం సంభవించి దుర్మార్గం పెరిగి సాధు పురుషులకు హింసించబడిన స్థితి ఏదైతే ఉందో, క్రౌర్యం పెరిగి సృష్టి యొక్క మనుగడకే ప్రమాదం కలిగినప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు? తన యోగమాయా బలం చేత మనిషిగానే అవతార పురుషునిగా, శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా ప్రవహించగలను భక్తులకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు మనకు. అంటే అవతరించినట్లుగా మన పురాణేతి ఆశాలు కూడా చెప్తున్నాయి మనకు. జగత్తులో సంక్షోభం ఎప్పుడైతే సంభవిస్తుందో భగవానుడు ఏదో ఒక రూపంలో ఆయన యొక్క దివ్య శక్తిని చాటుతూనే ఉంటాడు. మొన్నటికి మొన్న మనం చూసాము ఎక్కడ? పూరీ క్షేత్రంలో ఒక తండ్రి, ఇది మనకు ప్రసార మాధ్యమాలలో కూడా వచ్చి టీవీ న్యూస్లలో కూడా వచ్చింది డైరెక్ట్. ఒక తండ్రి తన పిల్లవాడిని తీసుకెళ్లి హాస్పిటల్ వేసినప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లవాడు కోమాలకు వెళ్ళిపోయాడు. డాక్టర్లు ఇక మొత్తం నాడి అన్న చెక్ చేసి ఇక చనిపోయాడు, మేమేం చేయలేమని చేతులు తీసిన స్థితి. మరి స్వయం డాక్టర్లే వైద్యం నారాయణో హరి అని చెప్తారు కదా, స్వయం డాక్టర్లే నేనేం చేయలేనన్నప్పుడు ఇంకెవరు దిక్కు మనకు? భగవంతుడే దిక్కు కదా. ఆయన జగన్నాథ భక్తుడు ఆ తండ్రి. ఆ పిల్లవాడిని ఒడిలో పట్టుకొని ఆ స్వామివారి మందిరం దగ్గర తీసుకెళ్లి ఆ మెట్ల మీద పెట్టి దీనంగా ప్రార్థిస్తూ, జగన్నాథ నీవు తప్ప నాకు దిక్కు లేదు తండ్రి, నీవే కాపాడాలి నా పుత్రుణ్ణి అని దీనంగా ప్రార్థించినప్పుడు ఒక్క నిమిషంలో ఆ పిల్లవాడులో కదలికలు వచ్చి నిద్ర నుండి మేల్కొన్నాడు. అది అంత క్లారిటీగా కనిపించింది మనకు. మరి జగన్నాథుని యొక్క ఉనికినే ప్రశ్నించే మనమైన మూర్ఖులమైన మనలాంటి వాళ్లకు ఆ భగవంతుడు ఏలను అర్థం చేసుకునే స్థాయి, ఆ యొక్క శక్తి ఉన్నాయా మనకు? అసలు అర్థం చేసుకోండి ఒకసారి కదా. మనం ఎంత, మన స్థాయి ఎంత, ఈ చరాచర జగత్తులో మన ఆలోచన ఎంత, మన జ్ఞానం ఎంత, మన గొప్పతనం ఏంటి అసలు? అందుకనే ఏం చేయాలి మనం? భగవంతుడు చెప్తున్నాడు, నీకున్న ధర్మాలు, నీకున్న గొప్పతనాన్ని అన్ని వదిలే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి శుచః అని చెప్తున్నాడు భగవంతుడు. నీకున్న ధర్మాలన్నీ పరిత్యజించు, నన్ను ఒక్కడే శరణు వేడుకో అని చెప్తున్నాడు. నీకున్న పాపాలన్నింటినీ కూడా తగ్గించేసి నీకు మోక్షాన్ని ఇచ్చే వాడిని నేను మాత్రమే అంటున్నాడు. ఇంత క్లారిటీగా ప్రమాణం చేసేందుకు భక్తులకు భగవంతుడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు ఈ జగత్తులో ఎప్పుడైతే సంక్షోభం సంభవిస్తుందో భగవానుడు ఏదో ఒక రూపంలో తన దివ్య శక్తిని చాటుతూనే ఉంటాడు అన్నట్టు. అంటే అలా జన్మించిన వాళ్ళే వీళ్ళంతా కూడా, భగవదంశతో జన్మించిన వీళ్ళందరూ కూడా, రాముడు, కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపులు ఇవన్నీ కూడా. అంటే భగవంతుని యొక్క రామావతార తత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరు? మహాత్ములు ఉన్నారు, విశ్వామిత్రుడు, వశిష్ఠులు, అలాగే అక్కడ అహల్య, శబరి, విభీషణుడు, ఆంజనేయ స్వామి శ్రీరామావతార తత్వాన్ని గ్రహించగలిగారు అప్పుడే. కానీ తండ్రి అయిన దశరథుడు సహితం శ్రీరామ అవతార తత్వాన్ని గ్రహించలేకపోయి పుత్ర వియోగం సహించలేక ప్రాణాలనే త్యజించిండు రాముడి తండ్రి. అక్కడ భగవంతుడి అవతార తత్వాన్ని గ్రహించలేకపోయింది. పుత్ర వియోగం, పుత్ర
దూరం అయినప్పుడు ఆ బాధను ఎట్లా ఒక భౌతికమైన జీవుడు ఎట్లా అనుభవిస్తాడో అట్లా విలపించి ప్రాణాలను తేలిస్తాడు. ఎవరు? దశరథుడు. అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు పరమాత్మను గ్రహించిన వాళ్ళందరూ కూడా ధర్మరాజాదులు కొంతమంది ఇక్కడ ఈ సత్యాన్ని దుర్యోధన శిశుపాలాదులు వీళ్ళు గ్రహించలేకపోయిండు. మరి ఆయన భగవంతుడు అవతరించిన కాలంలోనే భగవంతుని యాక్సెప్ట్ చేయలేకపోయిండు. మనం ఎంత, మన స్థాయి ఎంత అసలు. అంటే ఆ విధంగా మనకు అనేక మంది ఈ దైవాంశ సంభూతులు, మహాత్ములు, మహాజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, దివ్య పురుషులు మన మధ్యలోనే సంచరిస్తుంటారు. కానీ మనం వారి నిజ స్వరూపాన్ని గుర్తించలేము. వారిని కూడా మనలాగా సామాన్య మనుషులుగా అనుకుంటాం మనం. అదే వాళ్ళ దివ్యత్వాన్ని గౌరవించడం. మనం గౌరవించకుండా మళ్ళీ వాళ్ళని అవమానిస్తాం మనం. కారణం ఏంటిది? భగవంతుని అవతార తత్వాన్ని గ్రహించలేని అజ్ఞానం కావడం వల్లనే ఈ స్థితి కలుగుతుంది మనకు. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, నమాం దుష్కృతిలో మూఢాః ప్రపద్యంతే నరాధమా మాయా ప్రస్ఫుటా జ్ఞాన అసురం భావమాశ్రితాః అని చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు. అంటే మాయామోహితులు, దుష్ట స్వభావం కలిగినట్లు వాళ్ళు, అటువంటి వాళ్ళు, ఈ పాపపు కర్మలు చేసే స్వార్థపరులు నా నిజతత్వాన్ని గ్రహించలేరు అని కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. మనం ఎక్కడ అయితే తత్తర పడిపోతామా అని భక్తులకు భగవంతుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు నన్ను గ్రహించలేరు అని చెప్తున్నాడు. అంటే అనేక గత జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. మనకు ఈ జన్మ సాఫల్యానికి చేయవలసింది ఏంటిది? భగవతత్వాన్ని తెలుసుకోవడమే మనం. కానీ వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటదంటే, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావ మజానంతో మమాన్యవ మనుత్తమం. భగవంతుడి యొక్క సర్వోత్కృష్టమైన దివ్య రూప స్వభావం తెలుసుకోలేక వారిని కూడా సాధారణ దేహదారులుగానే భావించి అగౌరవిస్తున్నాం. కౌరవ సభలో శ్రీకృష్ణుని బంధించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అవమానించాలనుకున్నారు వాళ్ళు, దుర్యోధనాదులు. అలా చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు అక్కడ. అంటే మాయా ప్రవాహంలో ఈ లోకం ఏదైతే ఉందో, మనకు భగవంతుడి యొక్క విలువ తెలియక ఈ యొక్క లోకములో మాయా ప్రవాహంలో కొట్టుకుపోయే మనకు కేవలం ఈ కాంతా కనకాలే ముఖ్యం ఈ కలియుగ స్థితిలో. అవే మనకు ధ్యేయమే ఉన్నాయి అన్నట్టు. అవే సుఖాన్ని ఇస్తాయని మన యొక్క దురాశ స్థితిలో ఉన్నాం మనం. కానీ అవే దుఃఖ కారణాలు. వేదవ్యాస భగవానుని యొక్క కుమారుడు సుఖబ్రహ్మ జన్మతోనే మహాజ్ఞాని అయినా ఆయన జనులందరూ కూడా వెర్రివానిగా భావిస్తారు. అంటే భగవంతుడు మానవ రూపంలో ఎందుకు అవతరిస్తాడు? అది ప్రాణికోటి మీద ఆయనకున్న అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యం, చెడుదారిన నడిచే సంతానాన్ని మంచి మార్గాన్ని నడిపించాలని అలౌకికమైన ప్రేమ. భగవంతుడు తండ్రి కదా, మనందరికి బీజావాపం చేసిన తండ్రి కదా. అట్లా ఎవరికైనా సందేహాలను ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి చెప్పండి. అందరున్నారు లైన్లో.